హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో తెలంగాణ స్టేట్ ప్రొసెక్షన్ సర్వీస్ రిక్రూట్మెంట్ 2025 అనేది ఒక లేటెస్ట్ ఏపీపీఎస్సీ జాబ్స్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. సో ఈ జాబ్స్ కోసం మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, సాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు మంచి కంటెంట్ అండ్ జాబ్ ఛాన్సెస్ అనేది మేము మీకు కల్పిస్తాం. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ జాబ్స్ వేకెన్సీ అని చెప్తున్నాం కదా, ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసుల నియామక బోర్డు నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రాసిక్యూషన్ సర్వీస్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేటగిరీ 6 కింద ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే TSLPRB నిర్దేశించిన ఒక ఆన్లైన్ మోడ్ ద్వారా అయితే ఈ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనుకుంటే, మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీతో పాటు మన ఇండియాలో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అందించే కేంద్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం లేదా రాష్ట్ర చట్టం లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్ కలిగిన బ్యాచిలర్ ఇన్ లా డిగ్రీ అంటే LLB ఆర్ BL అయితే కలిగి ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఒక 5 years అనేది లా కోర్స్లో చేసిన వాళ్ళు కూడా అంటే పాస్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో దీనికోసం మనం ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. అదేంటి అంటే August 15th నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఎండింగ్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. సో అప్లికేషన్ స్టార్ట్ అయింది August 15th నుంచే కాబట్టి ఇంకా టైం అయితే ఉండుండొచ్చు. సో వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం అయితే ఈ రిక్రూట్మెంట్ అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 34 years అనేసి ఇక్కడ ఏజ్ లిమిట్స్ చెప్తున్నారు. సో అంటే మీరు July 1st, 2025 నాటికి 34 years బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో జిఓ శ్రీమతి నెంబర్ 30 దాని ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో February 2nd, 2024 ఆ రోజునైతే ప్రత్యక్ష నియామకం కోసం కొన్ని గరిష్ట వయో పరిమితులు అనేది ఇక్కడ నిర్ణయించారంట. సో దానికోసం యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ SC ST వాళ్ళకి ఒక 5 years అండ్ OBC వాళ్ళకి ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. సో శాలరీస్ మనం చూసుకున్నట్లయితే ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకి కానీ 54,220 రూపీస్ నుంచి 1,33,630 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ దీనికోసం అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే జనరల్ OBC EWS వాళ్ళకి 0 అండ్ SC ST PDHD XS అండ్ DXS వీళ్ళందరికీ కూడా 0 అంటే దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. పోర్టల్ నిర్వహణ మొదలైన వాటికైతే ఆన్లైన్ దరఖాస్తులో పెట్టుకునే విధంగా అయితే అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనం శాలరీస్ చూసుకున్నాం కదా, 54,220 రూపీస్ నుంచి 1,33,630 రూపీస్ అనేది బేసిక్ పేగా ఉంటుంది అని. సో శాలరీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ టోటల్గా 118 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా అయితే ట్రై చేసేయండి, బికాజ్ వేకెన్సీస్ ఎక్కువే ఉన్నాయి. అండ్ నిన్ననే స్టార్ట్ అయింది అప్లికేషన్స్ తీసుకోవడం కూడా. సో వెంటనే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేసుకోవాల్సింది ఎలా అంటే టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టుల కోసం అయితే అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ లేదా ఆన్లైన్లో అంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడి నుంచి అయితే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ లింక్ మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వేకెన్సీస్ ఎక్కువే ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ డేట్ కూడా August 15th అంతే నిన్ననే జరిగింది కాబట్టి డెఫినెట్గా అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.